మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001177550. సో యాజ్ వీ వర్ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ పార్టీ ఏదైతే హైదరాబాద్ని ఒక పరంగా చూసుకుంటే సైబర్ టవర్స్ అనేది ఆయన తీసుకురావడం జరిగింది, ఆయన హయాంలోనే రావడం జరిగింది అండ్ లాట్ ఆఫ్ ఐటీని ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. సో డెవలప్మెంట్ అనేది సిబిఎన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేం చేసాం ఆయన చేసింది ఏముంది అని చెప్పేసి టాక్స్ అయితే నడుస్తున్నాయట. సో మీరేమంటారు సార్ దాని మీద? అన్నిటికన్నా ముందు కాంగ్రెస్సే ఈ ఐడియా ఇచ్చింది. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇట్ వాజ్ కాంగ్రెస్ హూ బ్రాట్ ది ఐడియా, బికాజ్ హైదరాబాద్ క్లైమేట్ విల్ సూట్, ఎస్పెషల్లీ ఫారినర్స్కి సూట్ అయ్యేది హైదరాబాద్ క్లైమేట్. సో ఐటీ అనేది ఇక్కడ పెడితే వెదర్ కోసం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఐ థింక్ నేదుర్మూల్ జనార్దన్ రెడ్డి గారు ఉన్న టైం అనుకుంటాను, ఆ టైంలో ఫస్ట్ అనుకొని తర్వాత అది ఎందుకో అది డైల్యూట్ అయిపోయింది. దాని తర్వాత తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే, అది అందరికీ తెలుసు. ఐటీ ఇవన్నీ తీసుకొచ్చి ఆయన సీఎం అయిన తర్వాత డెవలప్ చేసింది. దాని తర్వాత దాన్ని డెవలప్ చేసింది కేసీఆర్ గారు. మధ్యలో ఉన్న వాళ్ళు పెద్దగా చేయలే, అది అలాగే ఉంది, సీఎంస్ కేమ్. బట్ కేసీఆర్ గారు టుక్ ఇట్ అప్ అండ్ ఇంకా దాన్ని చేసి ఒక ఏరియా డెవలప్ అవ్వాలంటే అండి, అన్లెస్ ఇండస్ట్రీస్ కమ్ ఇట్ విల్ నాట్ డెవలప్. హైదరాబాద్ డెవలప్ ఓన్లీ బికాజ్ ఐటీ ఇండస్ట్రీ కేమ్. రైట్. ఇప్పుడు రేపు ఆంధ్ర కూడా ఉందండి. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు, వచ్చింది సిబిఎన్ గారు వచ్చారు బట్ రియల్ ఎస్టేట్ పెరగలేదు, ఏం మూమెంట్ లేదండి. ఉండదు, ఎప్పుడు ఉంటుంది? ఇండస్ట్రీస్ రావాలి. ఊరికే వచ్చి అందరు ఎందుకంటే అక్కడ స్థలం కొంటారండి? ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ ఇండస్ట్రీ రావాలి, చదువుకున్న వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీ రావాలి, చదువు లేని వాళ్ళకి ఫ్యాక్టరీలు రావాలి, అప్పుడే అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో ముందు దానికి వాళ్ళు స్పీడప్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా అని చెప్పి రారు, కానీ చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తారని చెప్పి నమ్మకం ఉంది, బట్ జరగాలి, అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.